హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ కుల్ఫీ. అది కూడా డ్రై ఫ్రూట్‌తో హెల్తీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఎగబడతారు కదా! బయట కొనాలంటే భయమేస్తుంది. వాళ్ళు ఎలా చేస్తారు? ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడతారు అని. సో, అలాంటి భయమేం లేకుండా ఇంట్లోనే హెల్తీగా డ్రై ఫ్రూట్ కుల్ఫీ అయితే చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. మీరు ఇందులో ఏ డ్రై ఫ్రూట్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. నేనిక్కడ 3 టైప్స్ ఆఫ్ సీడ్స్ అలాగే వాల్నట్, క్యాష్యూ కూడా యూజ్ చేస్తున్నాను. నేను ఈ సీడ్స్ ఏమో అన్నీ 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే మీరు చేసే క్వాంటిటీకి ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అలాగే ఇందులో నేను స్వీట్‌నెస్ కోసం ఖర్జూరం అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా స్వీట్‌నెస్ కావాలంటే మీరు షుగర్ లేకుంటే బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. దాని తర్వాత 3-4 వాల్నట్ అలాగే ఒక 10-12 క్యాష్యూ అయితే యూజ్ చేస్తున్నాను. దీంతో మనం హెల్తీగా అయితే చేసుకోవచ్చు. అలాగే స్వీట్‌నెస్ కోసం సీడ్స్ రిమూవ్ చేసిన ఈ ఈ ఖర్జూరం అయితే నేను వాడుతున్నాను. ఈ ఖర్జూరం ఒక 10-11 వేసుకోవచ్చు. కొంచెం స్వీట్ ఎక్కువ తింటానంటే ఒక 2 ఎక్స్‌ట్రా యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. డేట్సే కాబట్టి హెల్తీ కూడా. సో, వీటిలో మనం ముందుగా మిల్క్ యాడ్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. నేను మిల్క్‌నైతే ముందుగానే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత, చల్లగా అయిన తర్వాత అయితే వాడుతున్నాను. ఒక్క 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలని సెపరేట్ చేసేసి, ఈ డ్రై ఫ్రూట్స్ మాత్రమే మనం మిక్సీ జార్‌లో వేసి, స్మూత్ పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొంచెం మిల్క్ యాడ్ చేసి మనం మిక్సీ అయితే పట్టుకోవచ్చు. అలాగే మీరిందులో బాదం పప్పు వెయ్యాలి అనుకుంటే ముందుగానే సెపరేట్‌గా వాటర్‌లో నానబెట్టి, బాదం పప్పుకున్న పొట్టు రిమూవ్ చేసి అప్పుడైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, స్మూత్ పేస్ట్ లాగా అవ్వడానికి కొంచెం మిల్క్ యాడ్ చేసి మనం స్మూత్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. అలాగే నేనిక్కడ కొంచెం స్వీట్‌నెస్ కోసం షుగర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్‌లు మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసి డేట్స్‌ని కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే అలానే ఉంచేయొచ్చు. అది మీ ఇష్టం. మనకి ఇలా కొంచెం బరకగా అయినప్పుడు మన దగ్గరున్న ఆల్రెడీ నానపెట్టి పెట్టుకున్న మిల్క్‌నయితే ఇందులో యాడ్ చేస్తూ ఇంకా ఫైన్‌గా, స్మూత్‌గా ఇలా వచ్చేటట్టు మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌నంతా వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి, మనం డ్రై ఫ్రూట్స్‌ని ఎందులో అయితే నానపెట్టుకున్నామో మిల్క్ ఉంది కదా! ఆ మిల్క్‌నే ఈ పేస్ట్‌లోకి యాడ్ చేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే కొంచెం లూజ్‌గా ఉండేటట్టు చూసుకుంటే చాలు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కుల్ఫీ మిక్స్‌ననేది మౌల్డ్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. నా దగ్గరైతే ఈ కుల్ఫీ మౌల్డ్స్ అయితే ఉన్నాయి. ఇందులోకైతే నేను ఈ కుల్ఫీ మిక్స్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేసి ఇవ్వండి. పిల్లలు ఇంకెప్పుడు బయట కొనే ఐస్ క్రీమ్ అస్సలు అడగరు. అలాగే మనం పిల్లలకి సర్వ్ చేసే విధానం కూడా అట్రాక్టివ్‌గా ఉంటే వాళ్ళు తినటానికి ఇంకా ఇష్టపడతారు. సో, నేను ఈ మిల్క్‌నైతే ఇప్పుడు కుల్ఫీ మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. అలాగే మనం కుల్ఫీ మోల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఈజీగా ఒక 6-7 అవర్స్ అయితే మనం ఫ్రీజర్‌లో పెట్టాలి. అప్పుడే మనకి కుల్ఫీలాగా అయితే తయారవుతాయి. అలాగే మీ దగ్గర కుల్ఫీ మోల్డ్స్ లేకపోతే గ్లాస్‌లో వేసుకొని దాని మీద కవర్ చేసుకోవడానికి బటర్ పేపర్ లేకుంటే సిల్వర్ ఫాయిల్ లాంటిది కవర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్ లేకుంటే స్పూన్ లాంటిది పెట్టి మనం కుల్ఫీలాగా అయితే తయారు చేసుకోవచ్చు. అలాగే నేనిక్కడ మిగిలిన ఈ కుల్ఫీ మిక్స్‌ని వేరే బాక్స్‌లోకి వేసుకొని అది కూడా నేను ఫ్రీజ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మనం ఐస్ క్రీమ్ లాగా తినొచ్చు. సేమ్ కుల్ఫీ మోల్డ్స్ అలాగే ఇది కూడా ఒక 6 అవర్స్ అయితే మనం ఫ్రీజ్‌లో పెట్టుకోవాలి. లేకపోతే ఓవర్‌నైట్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఫ్రీజ్ నుంచి తీసినాక కొంచెం వాటర్‌లో ఈ కుల్ఫీ మోల్డ్స్‌నయితే డిప్ చేసి రిమూవ్ చేస్తే మనకి ఈజీగా అయితే ఈ కుల్ఫీ అయితే మనకొచ్చేస్తుంది. చూసారుగా ఎంత ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయో. టేస్ట్ కూడా అంతే బావుంది. అలాగే మనం ఇందులో అన్ని హెల్తీ ఐటెమ్సే యూజ్ చేసాము. డ్రై ఫ్రూట్స్, మిల్క్ అని చెప్పి. సో, దీనికి రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఒకసారే తినాలి, 2 సార్లు తినాలని చెప్పి. మీరు వీక్‌లో ఎన్ని సార్లు ఇచ్చినా నో ప్రాబ్లమ్. అలాగే డ్రై ఫ్రూట్స్ తినకుండా అవాయిడ్ చేసేవాళ్ళు కూడా ఇది ఈజీగా చాలా ఇష్టంగా తింటారు. అలాగే నేను బాక్స్‌లో వేసుకున్న ఐస్ క్రీమ్ కూడా నాకు ఈజీగా డీమోల్డ్ అయిపోయింది. ఇది కూడా మనం కట్ చేసుకొని చిన్న చిన్న ఐస్ క్రీమ్ బైట్స్ లాగా కూడా తినొచ్చు. ఇంకా ఇంతేనండి ఈజీ హెల్తీ డ్రై ఫ్రూట్ కుల్ఫీ.
రెసిపీ నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సమ్మర్‌లో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కింద కమెంట్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.